ए रजिया दुकान को जा रहा हूँ। तने మా బావ పేరు కాజా। అరే బద్మాష్గా అలా బజార్లంటే బలాదుర్గా తిరగకపోతే ఆ షాప్కి వచ్చి కామ్ చేసుకు సావచ్చు కదరా। చల్ आपा తీయ బోలానా సుశీల। నమస్తే అండి। బయట చాయ్ తీసుకొస్తా। हाँ इधर बैठो। ఏమైంది సుశీల, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చీకటి గదిలో ఉన్న నన్ను ఓ బాటసారి దారిన పోతూ నీకో మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు। లోకం ఏంటో చూపించాడు, సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పంచాడు। చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు। జరిగిందంతా మర్చిపో। ఒంటరిగా ఉండడం కన్నా హమారా సాత్ ఉండొచ్చు కదా। ఒంటరిగా ఉండడం అలవాటు లేకపోయినా ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి। భగవంతుడు కష్టాలు పడ్డానికి ఆడవాళ్ళని పుట్టించాడు, మగవాళ్ళకి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి మాత్రం పిల్లల్ని కనడం, సాకడం, పెళ్లిళ్ళు చేయడం మనకి తప్పదు కదా। ఆపా చరటీ కాతే అక్కకి జీవితం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ। మీరు ఇలాగే కూర్చొని ఉన్నారనుకోండి, ఆడవాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, బాధలు, చివరిగా ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పని చెప్తుంది। మనం వెళ్దాం పదండి। రే తనిప్పుడే వచ్చింది, షాంబే జాతి లేరా? పర్వాలేదులేండి, మళ్ళీ వచ్చినప్పుడు 4-5 రోజులు ఉంటాను। పొద్దుకొక్కితే వెళ్ళడం కష్టం। దేకో, నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు। నీకేదైనా కష్టం వస్తే ఈ రజియా ఉందని మర్చిపోకు। అలాగేనండి, వస్తాను। ఠీకే।